బ్రేకింగ్ న్యూస్ కడప వేంపల్లిలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. కట్టెలు ఇనుప రాడ్లతో యువకులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి తరపు వారు ఆసుపత్రి దగ్గర భారీగా మోహరించారు. వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయకులు దాడులు చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఇరు వర్గాల మధ్య ఈ ఉద్రిక్తత చోటు చేసుకోవడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన యువకుల పరిస్థితి ఎలా ఉంది శివ? మొత్తం మీద చూసుకుంటే కడప జిల్లాలో రోజుకొక వివాదం చెలరేగుతా ఉంది. తాజాగా చూసుకుంటే కడప జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గ పరిధిలో వేంపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి సమయంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య గొడవలు జరిగినాయి. ఈ గొడవలకు సంబంధించి కూడా ఒక్కసారిగా రాళ్లు, కర్రలు, మారణాయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పలువురు కార్యకర్తలకు తీవ్ర స్థాయిలో గాయాలవడంతో హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్ వద్ద వరకు రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం, గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ ఉందనే ఉద్దేశంతో చాలా మంది టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు అయితే బలంగా ఆరోపిస్తున్నారు. పోలీసులు వన్ సైడే చేస్తున్నారని చెప్పి మరొక ఆరోపణ అయితే వాడు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కూడా ఒక వర్గం కూడా ఏ రకంగా చెప్తారని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వేంపల్లి గ్రామంలో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రసన్న, దీనికి సంబంధించి ఇటు టీడీపీ శ్రేణులైతే వైసీపీ నాయకులే మా మీదకి వచ్చి ఆరోపణలు చేస్తున్నారు, మా మీదకే గొడవకు వచ్చారంటూ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు అంటున్నారు. అంటే దీంట్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు? దీనికి సంబంధించి ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు ఎవరైనా స్పందించారా శివ? ఇప్పటివరకు అయితే టీడీపీకి సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ ఎవరికి వారు మాపై దాడులు వాళ్ళు చేశారు, మాపై వారు దాడులు చేశారని చెప్పి పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు. తమపైనే దాడికి పాల్పడ్డారని చెప్పి టీడీపీ, లేదు తమపైనే దాడులకు పాల్పడ్డారని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి కూడా ఇరు వర్గాలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా పోలీసు అధికారులు తీసుకునే విచారణ అయితే చేపట్టారు. అసలు గొడవ గల కారణాలు ఏంటి, ఎందుకు గొడవ జరిగింది, ఏమిటి అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ గ్రామాలకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తున్న పరిస్థితి మొదటి నుంచి కూడా కనిపిస్తా ఉంది. తాజాగా జరిగిన పరిణామాలు గత 5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ నేతలు చేసిన అకృత్యాలు, వేధింపులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో కొంత మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఇట్లా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఫిర్యాదులు అయితే చేసుకున్నారు. ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ అయితే కొనసాగుతోంది. గ్రామానికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే కఠిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే దాదాపుగా 4 గాయాలయ్యి ఈ 4 ప్రస్తుతం వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ శివ.